న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఈ పండుగలో పేదలందరూ కూడా ఆనందంగా జరుపుకోవాలి. గత 3 సంవత్సరాల నుంచి రాష్ట్ర పండుగ ప్రకటించారు పోలేరమ్మ జాతర. అసలు పోలేరమ్మ జాతరకి ప్రారంభమయ్యేదే కాపాడింది. అక్కడి నుంచి విగ్రహాలన్నీ, అమ్మగారి విగ్రహాలన్నీ ఇప్పుడు వచ్చిన తర్వాత పోలేరమ్మ బయలుదేరుతుంది. ఆ కృషిలో వాళ్ళు ఆనందంలో డబ్బు కుట్టేది వాళ్ళు, లైట్ వేసేది వాళ్ళు, మైక్ కట్టేది వాళ్ళు, మొత్తం చేసేవాళ్ళు. ఉంటే ఏమన్నా ఇది పోలీసు వ్యవస్థ వల్ల లేకపోతే గోండాలు రౌడీల్ని జీతాలు ఇచ్చి ప్రజలందరూ కూడా ఈరోజు సాగుతున్నారని చెప్పేసి అనుకోవాలని ఆలోచించుకుంటాం. ఈ లంకా కృష్ణకుమారి అతను ఒక యువకుడు ఒక పేపా ఊదినాడని చెప్పేసి సార్ విషయాల్లో ఊదుకుంటున్నామని చెప్తా ఉన్నా. బుద్ధిసారి ఎందుకు సార్ అని చెప్తున్నా. లోకల్గా ఉన్నా పోలీసు ఉసి కొలిపి కావాలనే ఖర్చు కట్టి ఈరోజు ఎవరైనా కొట్టారు చూడండి, ఈ రకంగా చూడండి ఏ రకంగా ఈ యువకుని కొట్టారో. ఆ తల్లిదండ్రులకు ఇతనే దిక్కు. ఈరోజు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ వాళ్ళు కాపాడుతున్న ఇతని మీద ఈ రకంగా దుర్మార్గం చేస్తే ఇప్పటి వరకు నిన్న జరిగింది. అక్కడే మంత్రులు ఉన్నారు, అక్కడే ఎమ్మెల్యే ఉన్నాడు, అక్కడే మొత్తం అధికారులు ఉన్నారు. వీళ్ళు ఈరోజు ఒక కూలి అతను ఉడికని చెప్పేసి వ్యవహరిస్తారా? ఇమీడియట్గా ఎస్పీ గారు దృష్టిలో ఉందని ఏఎస్పీ గారు ఇక్కడ వెంకటరావు గారు చెప్పారు. ఇమీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేయాలి, SC/ST కేసు పెట్టాలి. ఇతనికి ఆరోగ్యానికి సంబంధించిన ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. లేకపోతే మొత్తం MRPS, KVPS, దళిత సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు అన్ని కలిపి పెద్ద ఉద్యమం చేస్తాం న్యాయం కోసం. చెప్పి ఈరోజు మీరు పెద్ద పెద్దోళ్ళ కోసం, కాపలాలు పెద్ద పెద్దోళ్ళ కోసం చాలా ప్రమాణంగా చేసుకున్నారే. కొడుకుని ఈ విధంగా హింసిస్తే న్యాయం చేయరా? ఆసుపత్రుల్లో అల్లో నల్లాడతారు. కనీసం జాతరనే ఇది కూడా లేకుండా ఒక చిన్న మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. గతంలో ఈరోజు దళితుల్ని చిన్న చూపు చూస్తూ ఇంత దారుణంగా హింసిస్తున్న ఈ పరిస్థితిని మొత్తం ముఖ్యమంత్రి గారు మొత్తం మందికి నేను ట్వీట్లో పెట్టాను. ఈరోజు అన్నిటి గురించి ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయమని చెప్తున్నారు. ఎస్పీ గారు కూడా ఎక్కడైనా నిర్లక్ష్యం ఇస్తే మొత్తం పోలీసులు చర్య తీసుకుంటారు. ఈ పోలీసుల మీద ఎందుకు అంత ప్రేమ? ఖచ్చితంగా వీళ్ళందరినీ చర్య తీసుకోవాలి. అదేవిధంగా శివకుమార్ని, జయచంద్రాన్ని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. మిగతా వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేయాలి. ఇతనికి న్యాయం చేయాలి. SC/ST కేసు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది లేని పరిస్థితిలో పెద్ద ఎత్తున ఉద్యమం జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం జరుగుతుందని చెప్పేసి నేను హెచ్చరిక చేస్తున్నాను. మేము వెంకటరావు గారికి కలిసాము. ఆయన సీరియస్గా మేము SP గారి పరిధిలో కూడా ఉందని అన్నారు. వెంటనే వారు విచారించి దీని మీద వెంటనే చర్య తీసుకొని FIR చేయాలి, SC/ST కేసు పెట్టాలి, వాళ్ళ మీద సస్పెండ్ చేసి దీన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము మొత్తం అన్ని సంఘాల తరఫున కూడా ఈరోజు CPM జిల్లా కార్యదర్శిగా నేను రాత్రి SP గారికి అందరూ కూడా చెప్పడం జరిగింది. అందుకని వాళ్ళు స్పందిస్తారని చెప్పేసి మేము కోరుతున్నాం. లేకపోతే తీవ్రమైన ఉద్యమం చేయాల్సి చెప్పేసి హెచ్చరిక చేస్తాం. దారుణాధారంగా కొట్టడం పోలీసు వారు ఇది నిర్మాణిస్తారు. ఎందుకంటే ఇది ఊళ్ళే ఖర్చు పూర్తిగా చేసిందే కానీ ఇది ఆక్టాగా చేసింది కాదు. పోలీసు వారు లోకల్గా ఉండేవాళ్ళు వీళ్ళు దళితులని తెలుసు, వీళ్ళు మాది కులం తెలుసు, సంబంధించిన తెలుసు, తెలిసే వాళ్ళు అడ్డుకోవాలని చెప్పి ఇంత పెద్ద దారుణాలు వీళ్ళు వరగిట్టారు. వీళ్ళ నాన్న ఆ సివిల్ సప్లైలో పనిచేయడం అమ్మాలి వర్కరు ఈ జిల్లాలో జాతర చేసుకునే కాడికి వెళ్తే ఖర్చు పూర్తిగా ఇంత పెద్ద దిద్దులు దాడి చేయటం చాలా బాధాకరం. ఇప్పటికైనా SP గారు ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ కేసు కట్టుకోవాలా, SC/ST కేసు కట్టాలా. లేని పరిస్థితుల్లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో, దళిత సంఘాల ఆధ్వర్యంలో రేపు తెల్లవారితేనే MRO ఆఫీసులు ముట్టడి కార్యక్రమం పిలిపించి IDCగా దీనికి వచ్చిన సంఘాలను కలుపుకొని ఈ అబ్బాయికి న్యాయంగా జరగకపోతే SP గారు సుమోటోగా వాళ్ళ మీద కేసు పెట్టుకొని సస్పెండ్ చేయకుండా పోతే రేపటి నుంచి ఉద్రిక్తమైన కార్యక్రమాలు చేపడతామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు వడ్డిపల్లి చెంగయ్య, CPM పార్టీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిని. పోలేరమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగేటటువంటి పరిస్థితి వెంకటగిరి పట్టణంలో. ఇది 1919 సంవత్సరం నుండి అనాదిగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క జాతరకి లక్షలాది మంది భక్తులు వచ్చి పోలేరమ్మని దర్శించుకునేటటువంటి పరిస్థితి గత
1919 సంవత్సరం నుండి ఇది జరుగుతూ ఉన్నది. నిన్న ఈరోజు జాతర, పోలేరమ్మ జాతర జరిగేటటువంటి పరిస్థితి. ఈ జాతరలో పోలీసులు కాంపాళానికి సంబంధించినటువంటి చెంచు కుమార్ అనే ఒక దళితుడి పైన పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించి దాడి చేయడం జరిగింది. ఈ యొక్క పోలీసుల యొక్క దాడిని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే